ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిత్యం ఏదో ఒక వివాదంలో అయితే చిక్కుకుంటూ ఉన్నారు. అదిగో వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా ఈ విషయంలో నిర్వర్తించారు అని మాట్లాడుకోవడానికి కూడా ఏపీ పోలీసుల గురించి ఏదీ లేకుండా పోతుంది. రాజకీయపరమైన కక్షలో, పౌరుల మీద దాడులో, లాకప్ డెత్తో, అక్రమ నిర్బంధాలు, హింసను, చట్ట రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించడము, కోర్టుల గైడ్‌లైన్స్ కూడా ఫాలో కాకుండా పోవడము. అంటే ఇటువంటి ఆరోపణలు పోలీసుల మీద వరుసబెట్టి తాజాగా అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌ని ఓ కుప్పల కుప్పల మంది న్యాయవాదులు ఏమంటారు, నాకు తెలిసి ఒక 100 మంది న్యాయవాదులు చుట్టుముట్టారు. 5 గంటల నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు, 5 గంటల పాటు. ఎందుకని? వాహనాల తనిఖీ సందర్భంగా స్వయాన అనంతపురం రూరల్ సిఐ శ్రీకాంత్ యాదవ్ న్యాయవాది గౌతమ్ రాజు మీద దాడి చేశారు అని, తాను అడిగిన డాక్యుమెంట్స్ అన్ని చూపించినా కూడా దాడి చేశారు అని, రికార్డులు చూపించినా దాడి చేశారు అని. సరే, అక్కడ మాట ఏం పెరిగింది, ఏం జరిగింది తెలియదు. బట్ సిఐ న్యాయవాది మీద దాడి చేశారు. ఆ మేరకు ఆ న్యాయవాది అధికారికంగా కంప్లైంట్ కూడా ఇచ్చారు, సిఐ దాడి చేశారు అని. అది రూరల్ సిఐ అట, శ్రీకాంత్ యాదవ్ అనే సిఐ. సో ఈ విషయం మీద అనంతపురంలో ఇంకా చుట్టుపక్కల అనంతపురం జిల్లాలో ఉన్న న్యాయవాదులందరూ కూడా ఆ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా కూర్చున్నారు. ఎంతమంది న్యాయవాదులు కూర్చొని ఆ సిఐని సస్పెండ్ చేయాలి, సిఐ మీద కేసు పెట్టి విచారణ చేయాలి అండ్ ఆ సిఐ మా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాలి. సిఐ క్షమాపణలు చెప్పాలి, తనను సస్పెండ్ చేయాలి, తన మీద కేసు ఫైల్ చేసి విచారణ చేయాలి. ఈ ప్రధాన డిమాండ్లతో ఆ ప్రాంత పరిసరాలు అయితే తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. సరే, తర్వాత డిఎస్పీ మిగిలిన పోలీస్ అధికారులు వచ్చి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నట్టున్నారు. బట్ వాళ్ళు అనేది ఏంటి అంటే, మీడియాతో కూడా మాట్లాడుతూ అసలు న్యాయవాదుల మీద కూడా ఈ మధ్య దాడులు పెరిగిపోతున్నాయి, పోలీసుల హింస పెరుగుతోంది, ఉమ్మడి అనంతపురం జిల్లాలో న్యాయవాదుల మీద చాలా దాడులు చోటు చేసుకుంటూ ఉన్నాయి, మేము వీటిని ఎంత మాత్రం ఇంకా సహించాం, చివరికి మా న్యాయవాది మీద కూడా భౌతిక దాడి చేయడం ఏంటి, దేనికి అసహ్య మూల్యం చెల్లించుకోవాల్సిందే అని చెప్పి న్యాయవాదులు అయితే పెద్ద పెట్టిన నినాదాలు చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి వాహనాల తనిఖీ సందర్భంగా ఒక న్యాయవాదిని కొట్టేంత వరకు పరిస్థితి ఎందుకు పోయిందో తెలియదు. బట్ న్యాయవాదులు మాత్రం పోలీస్ స్టేషన్ని ముట్టడించడం అనేది ధర్నా కూర్చున్నారు. చాలా పెద్ద ఎత్తున న్యాయవాదులు. పోలీస్ అధికారులు అయితే మేము దీన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు మీరు చర్యలు తీసుకుంటాం, మీరు శాంతించండి, మీరు ఇక్కడ నుంచి విరమించండి అని న్యాయవాదులతో అయితే మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇవే విమర్శలు పోలీసులు. ఇంకా సాధారణ పౌరులను అయితే చెప్పక్కర్లే, రాజకీయ పార్టీ కార్యకర్తలను అయితే చెప్పక్కర్లే, రాజకీయ పార్టీ నేతలను అయితే చెప్పక్కర్లే, చివరికి న్యాయవాదులు కూడా పోలీసుల చేతిలో బాధితుల లిస్టులో మారుతూ పోతే ఇంకేం మాట్లాడుకుంటాం.